ధ్యానాంశము విగ్రహారాధన. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర కార్యములు అనే అంశంలో భాగంగా ఈ దినాన మనము విగ్రహారాధన అనే అంశాన్ని గురించి పరిశీలన చేయబోతున్నాం. దేవుని కృపను బట్టి గత కొంతకాలంగా కొన్ని అంశాలను పరిశీలన చేశాం. విగ్రహారాధన అనే అంశాన్ని గురించి మరి పరిపూర్ణంగా దేవుని వాక్యము ఏ విధంగా శరీర కార్యంగా ఖండిస్తుంది, దాని స్వభావం ఏంటి, దాన్ని ఎలా అధిగమించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం అధ్యయనం చేయబోతున్నాం. జాగ్రత్తగా గమనించినట్లయితే విగ్రహారాధన అనే అంశాన్ని గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఏదైనా ఒక ప్రతిమ, ఏదైనా ఒక విగ్రహమునకు నమస్కరించుట, పూజించుట అనేటువంటి భావం. అది ఒక వస్తువు కావచ్చు, అది రాతితో గాని, కర్రతో గాని, మరేదైనా లోహంతో చేసినటువంటి విగ్రహం కావచ్చు, అదే సమయంలో ఒక జంతువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. రూపాన్ని సంతరించుకున్నటువంటి ఒక రూపాన్ని ఆరాధించటము అనే అంశాన్ని ఆరాధన అనే భావంతో విగ్రహారాధన అనే భావాన్ని ఉపయోగించటం జరిగింది. అయితే ఈ భావము లోకంలో ఉండేటువంటి భావము విగ్రహారాధన. కానీ దేవుని వాక్యము, బైబిల్ గ్రంథం, జీవ గ్రంథము, దేవుని మాటలు విగ్రహారాధన అనే విషయాన్ని గురించి తెలియపరుస్తూ దేవుని కంటే మరి ఎక్కువగా దేన్నైనా సరే మనము అభిమానించినప్పటికీ, ఇష్టపడుతున్నప్పటికీ, ఆరాధించినప్పటికీ, కావాలని కోరుకుంటున్నప్పుడు కానీ అది విగ్రహారాధనగా పరిగణించబడుతుంది. ఒకే ఒక మాటలో మనం చూస్తున్నాం, దేవుని కంటే అధికంగా దేన్నైతే ప్రేమిస్తున్నామో అది విగ్రహారాధన అని దేవుని వాక్యం చెప్పింది. కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష, ఒక మాటలో చెప్పినట్లయితే అధిక ఆశ, అధిక లోభము, అధిక వాంఛ, అధిక ఇష్టము. ఏదైనప్పటికీ దేవుని కంటే అధికమైనటువంటి ప్రాధాన్యత మన హృదయంలో దేనికిస్తున్నామో, ఒక్కొక్కసారి మన కుటుంబీకులకు కానీ, అతిగా మనం ప్రేమించేటటువంటి వ్యక్తులకు కానీ మనం ఇచ్చినప్పుడు అది ఆరాధన అవుతుంది. అబ్రహామును తీసుకోండి. అబ్రహాము తన కుమారుణ్ణి అధికంగా ప్రేమించాడు, అధికంగా ఇష్టపడ్డాడు. లేక పుట్టినటువంటి కుమారుడు అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ, గర్భఫలం గురించి ఎదురు చూస్తుంటే ఒక బాబు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు మీద మామూలుగా అధికమైనటువంటి ప్రేమ కలగటం సహజం. కానీ దేవుని దృష్టిలో దేవుని తర్వాత ఉండవలసిన ప్రయారిటీ తప్పించి దేవుని కంటే అధికంగా ఉండేటువంటి మరి ప్రాముఖ్యత కాదు. కనుక దేవుడు అట్టి ప్రాముఖ్యతను గుర్తించడానికి అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నీకున్నటువంటి ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా అర్పించు అన్నారు. సరే, బలిగా అర్పించే సమయంలో అబ్రహాము ముందు 2 నిర్ణయాలున్నాయి. ఒకటి, దేవుడు కావాలా, లేక వృద్ధాప్యం ముందు పుట్టినటువంటి కుమారుడు కావాలా? ఎవరు కావాలనే ఆలోచనలో పడినప్పుడు అబ్రహాము తీసుకున్నటువంటి నిర్ణయము, నాకు దేవుడే కావాలి. ఎందుకంటే మృతుల్లో నుంచి సజీవులను లేపగలిగిన సామర్థ్యం గల దేవుడు ఇస్సాకును కోల్పోతే ఇస్సాకు లాంటి వాళ్ళు 10 మందిని ఇవ్వగలిగిన సామర్థ్యం కలవాడైన, జీవమును ఊపిరినిచ్చేటటువంటి వాడు, యోబు జీవితంలో కోల్పోయిన దానికంటే అనేక రెట్లు అధికంగా ఇచ్చినటువంటి దేవుడు. కనుక ప్రాధాన్యత గుర్తెరిగాడు. కనుక ఇస్సాకు కంటే నాకు దేవుడే ముఖ్యం అనుకున్నాడు. కానీ జాగ్రత్తగా గమనించండి, ఈనాటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే బహుశా మన ఇంట్లలో విగ్రహాలు లేవు, మనం వెళ్లే చోట విగ్రహాలు కనిపించకపోవచ్చు. కానీ మన జీవితంలో, మన హృదయంలో, మన కుటుంబంలో అనేక విగ్రహాలు చోటు చేసుకున్నాయి. ఏంటయ్యా విగ్రహాలు అనేటువంటి అంటే వ్యామోహము, అనేకమైనటువంటి ఇష్టాలు, అలవాట్లు, బలహీనతలు, అలాగే సంపాదన, అనేక రకాలైనటువంటి మరి విగ్రహాలు మన జీవితంలో చోటు చేసుకున్నాయి. అయితే ఈ విగ్రహాలు ఏదైనా, ఇప్పుడు కొలస్సీ పత్రికలో మనం చదువుకున్నట్లుగా ధనాపేక్ష అయినటువంటి విగ్రహారాధన అన్నారు. ధనాపేక్ష, మనం కలిగేటటువంటి సంపదను చూసి సంతోషంగా జీవించమని దేవుని వాక్యం చెప్తుంది. సంపాదన లేకుండా జీవించలేం. కానీ సంపాదన విషయంలో అన్నిటినీ పక్కన పెట్టి, ఆఖరికి దేవుడిని పక్కన పెట్టి, దేవుని మాట కూడా వినకుండా కేవలము సంపాదనే జయంగా పనిచేస్తూ, ఆ వచ్చే సంపాదన ఏ మార్గంలో వచ్చినప్పటికీ వస్తే చాలనేటువంటి ఆలోచనతో, నీతి లేకుండా, నియమం లేకుండా, ఒక చట్టబద్ధమైనటువంటి ఆలోచన లేకుండా కేవలము సంపాదన గురించి పాటుపడేటప్పుడు అది విగ్రహారాధనగా పేర్కొంటుంది.
నీ కష్టంతో, నీ చేతుల కష్టంతో నువ్వు సంపాదించుకో, నువ్వు చక్కగా కుటుంబంతో ఆనందించు, భుజించు, సంతోషించు. అది దేవుడిచ్చినటువంటిది. ఆ కష్టాన్ని దేవుడు కాదనట్లేదు. కానీ అంతుకు మించినటువంటి తాపత్రయం, అంతుకు మించినటువంటి లోభము నీ హృదయంలో ఉన్నట్లయితే అది విగ్రహారాధన అని చెప్పబడుతుంది. ఇంకా చెప్పుకున్నట్లయితే ఒక వ్యక్తికి వచ్చేటువంటి ఆదాయంలో, తనకు వచ్చేటువంటి ఆదాయంలో ఎంత ఖర్చు పెడుతున్నాడు అని ఆలోచన చేసినట్లయితే దాన్ని దాచుకుని దాన్ని తన యొక్క అవసరాలకు ఉపయోగించుకుని ఎదుటి వారికి ఉపయోగపడకుండా, దేవునికి ఇవ్వకుండా దాన్ని బిగబట్టుకుని పిసినారితనంతో ఇదే నా జీవనం అనేటువంటి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఒక ధనవంతుడు మనం చూసాం. ధనవంతుడైనటువంటి ఒక వ్యవసాయదారుడు తను వ్యవసాయం చేసినప్పుడు విస్తారమైనటువంటి సంపద వచ్చేసింది. తను అనుకున్నాడు తన కొట్లను పగలగొట్టించి కొత్తవి కట్టించేశాడు. తన నిజానికి ఆ పొలంలో వ్యవసాయం చేసేటప్పుడు తనేమనుకున్నాడు, తన కొట్లు తన సరిపోయేటంత వరకు వస్తే చాలు అనుకున్నాడు. అంటే 100కు 100% వచ్చినట్లు తన కొట్ల నిండా వచ్చినట్లయితే. కానీ తన కొట్లను పగలగొట్టించాడు అంటే తను అనుకున్న దాని 100 కంటే ఇంకా ఎక్కువే వచ్చేసింది, చాలా ఎక్కువ వచ్చింది. కనుక ఎక్కువ వచ్చినటువంటి ఆదాయాన్ని తను అవసరమైనట్టయితే దేవుని పరిచర్యకు కొంత ఇవ్వచ్చు, అనాథులకు కొంత ఇవ్వచ్చు, ఆహారం లేనటువంటి వారికి కొంత ఇవ్వచ్చు. కానీ అతనేమనుకుంటున్నాడంటే, నా ప్రాణమా నువ్వే తిను, నువ్వే సుఖించు. కనుక తనకున్నటువంటి సమస్తమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా తన వరకే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్కసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆదాయము నీకు, నీపై ఆధారపడేటువంటి వారికి, కొంతమందికి సహాయం చేయడానికి, అలాగే దేవుని పరిచర్య జరిగించడానికి దేవుడు నీకు ఈ ఆదాయాన్ని ఇస్తున్నాడు. ఎంత ఆదాయం నీకు ఇచ్చినప్పటికీ, ఎంత శ్రమను నువ్వు పొందినప్పటికీ, ఎంత తెలివితేటలను ఉపయోగించినప్పటికీ కానుక ఈ యొక్క సహాయం అనేటువంటిది ధనికమైనటువంటి వారైనప్పటికీ, పేదవారైనప్పటికీ నీకు వచ్చే ఆదాయము దేవుడి నుంచి వచ్చేటటువంటిదే. నీ సొంత శక్తి చేత నువ్వు కలుగుతుంది అనుకున్నట్టయితే అవివేకం. దేవుడు నిన్ను ప్రేమించి నీకిచ్చేటటువంటిది. కనుక నీకిచ్చేటువంటి ఆదాయంలో నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు. అలా కాకుండా దాన్ని బిగబట్టుకుని, దాని మీద ఆశ పెట్టుకుని, దాని మీదే అనేకమైన ఆలోచనలు పెట్టుకుని, ఆపదలో ఉన్నటువంటి వారికి, కష్టంలో ఉన్నటువంటి వారికి దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా బిగబట్టు కూర్చున్నట్లయితే అదేమంటున్నారంటే విగ్రహారాధన. ఎందుకంటే ఆ ఆదాయాన్ని నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావు, అధికంగా ఇష్టపడుతున్నావు. దేవునికి ఇవ్వడం కంటే కూడా నువ్వు బిగబట్టు కూర్చున్నావు అన్నట్లయితే నువ్వు దేవుని కంటే అధికంగా ప్రేమిస్తున్నావు గనక అది విగ్రహారాధన అయి ఉన్నదని వాక్యం తెలియపరుస్తుంది. విగ్రహారాధన అంటే ఏంటో మనం చూసాం. దేవుని కంటే అధిక ప్రాధాన్యత వ్యక్తికి కానీ, వస్తువు కానీ, మన వ్యసనానికి కానీ అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చుట అనేటువంటి విషయం దేవుడు ఇష్టపడట్లేదు. కారణం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే ఒకటిగా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు మనలను ప్రేమించారు, సృజించారు, మన గురించి సమస్తమైనటువంటి సృష్టిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తన ప్రియకుమారుని యొక్క రక్తంలో మనల్ని కడిగారు, కొనుక్కున్నారు, మనం అతిగా ప్రేమించారు. అతిగా ప్రేమించినటువంటి దేవుడు తన యొక్క హృదయంలో ఆకాశ మహాకాశములు పట్టజాలనంత మహిమ కలిగినటువంటి తండ్రి మన మానవ హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రభువైన క్రీస్తు తెలియపరుస్తూ హృదయం అనేటువంటి తలుపు యొద్ద ఆయన తట్టుచున్నారు. మనం ఆహ్వానిస్తే మన హృదయంలో నివసించడానికి. అయితే ఇలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ లోకంలో మనము ఎవరినైనా సరే దేవుని కంటే అధికంగా ప్రేమించినట్లయితే సృష్టికర్త యొక్క విలువను, ఆయనకున్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తిని మనం ఏం చేస్తున్నామంటే మిగిలినటువంటి ఇహలోక సంబంధమైన శరీరాశలతో ఆయన శక్తిని దిగజార్చేస్తున్నాం మన ఆలోచనల ప్రకారం. అంటే నీకు దేవుడు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా అంటే డబ్బే ముఖ్యమంటే మనం పరోక్షంగా మనం చెప్పేది ఏంటంటే దేవుని కంటే శక్తివంతమైనది డబ్బు అని ఆలోచన చేస్తున్నాం. అలాంటి భావం దేవునికి ఇష్టం లేదు. లోకంలో మరి ఏదైనా సరే దేవుని కంటే శక్తివంతమైనది ఉన్నదని చెప్పడానికి ఆయన ఇష్టపడట్లేదు. అన్నిటికంటే శక్తివంతం అన్నవాడు ఆయనే. డబ్బు గాని, మనకు కావాల్సినటువంటి వ్యక్తులు గాని, మనకు అవసరమైనటువంటి మరేదైనా లక్షణాలు ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా దేవుని కంటే శక్తివంతమైనవి కావు. అందుకే ఆయన ఆజ్ఞల్లో ఆజ్ఞ ఇచ్చేశారు. నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నాకు నేను రోషము గల దేవుడను. నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదను.
కనుక రోషము కలిగినటువంటి దేవుడు. ఈ రోషము కలిగినటువంటి దేవుడు తనకు చెందవలసినటువంటి కీర్తిని, తనకు చెందవలసినటువంటి ఘనతను మరొకరికి చెందటము అనేటువంటి విషయాన్ని ఆయన ద్వేషిస్తున్నారు. అందుకే దాన్ని ఏమన్నారు? విగ్రహారాధన అన్నారు. జాగ్రత్తగా గమనించండి. నేను విగ్రహాలకు నమస్కరించట్లేదు, ప్రతిమలకు నేను మొక్కట్లేదు అనుకుంటున్నావేమో గాని నీ బలహీనతల్లో, నీ యొక్క ఇష్టమైనటువంటి క్రియలందు అధికమైనటువంటి ఇష్టాన్ని పెంపొందించుకుంటూ దేవుణ్ణి మర్చిపోయినట్లయితే, ప్రాధాన్యతలో దేవునికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది విగ్రహారాధనగా చెప్పబడుతుంది. ప్రభు అయినటువంటి క్రీస్తు అదే మాటను తెలియపరిచారు. ఆయన కంటే అధికముగా కుటుంబీకులను, అన్ననైనను, తల్లినైనను, చెల్లినైనను, ఎవరినైనా సరే అధికంగా, ఆఖరికి భార్యనైనను అధికంగా ప్రేమించినట్లయితే అది దేవునికి ఇష్టమైంది కాదు. కనుక నీ భార్యను ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి, నీ బిడ్డలను ప్రేమతో చూసుకోవాలి, బిడ్డల తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలి. ఈ ప్రేమ అంతా కూడా దేవుని ప్రేమకు లోబడి ఉండాలని దేవుని ఉద్దేశం. ఎవరెవరిని ప్రేమించుకోవద్దనట్లేదు ఆయన, ఎవరెవరిని గౌరవించుకోలేదనట్లేదు, ఎవరి మీద ఎవరి ఇష్టాలను పెంచుకోకూడదు అనట్లేదు. కానీ మీ ఇష్టాలు పెంచుకున్నా, మీ ప్రేమలు పెంచుకున్నా, అభిమానాలు పెంచుకున్నా అది దేవుని ప్రేమ కంటే తక్కువగాను లోబడేదిగాను ఉండాలి. నువ్వు జీవించేది, నువ్వు నీ భార్యను ప్రేమించేది ఎందుకు ప్రేమిస్తున్నావై అన్నట్లయితే దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు గౌరవిస్తున్నావు. ఈ విధమైనటువంటి కుటుంబ సంబంధాలన్నీ కూడా దేవుని శక్తి చేత, ప్రేమ చేత నింపబడి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కొన్నిసార్లు విగ్రహారాధన అంటే మనం అనుకోవచ్చు అదేదో పెద్ద వ్యభిచారము, లేకపోతే భయంకరమైనటువంటి దొంగతనము, అనురాగంతో కూడినటువంటి పాపాలు అనే చాలా విషయాలు ఉన్నాయని అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు విగ్రహారాధన అనేటువంటిది చిన్న చిన్న విషయాల్లో కూడా ఉంటుంది. మనం గమనించలేనటువంటి విధానంలో కూడా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది చేతుల్లో ఒక విగ్రహం కనిపిస్తుంది. అదేంటయ్యా అన్నట్లయితే ఫోన్ అనేటువంటి విగ్రహారాధన. జాగ్రత్తగా గమనించండి. ఫోన్ అనేటువంటి విగ్రహం ఒకటి చేతుల్లో ఉంటుంది. ఎక్కువ సమయం ఫోన్లో సంభాషణలు, ఎక్కువ సమయం ఫోన్ కేటాయించడం. ఏం సంభాషణ అయ్యా అన్నట్లయితే ఎందుకు పనికిరాని విషయాలు, అక్కడ ఇక్కడ విషయాలు, వారితో వీరితో సంభాషణలు, లేనిపోని మొన్నటి దినాన్ని మనం చూసాం. అపవిత్రత అనే మాట ఎలా వస్తుందయ్యా శరీర కార్యం అంటే మాట వలన కలిగే అపవిత్రత. ఫోన్లో అనేకమైన మాటలు. నరుడు విస్తరించి మాట్లాడటం వలన దోషం ఉండక మానదని వాక్యం తెలియపరుస్తుంది. విస్తరించి మాట్లాడేస్తున్నాం, కోపతాపాలు ప్రదర్శించేస్తాం, అధికమైన అనురాగాన్ని ప్రదర్శించేస్తాం, నోటుకొచ్చిన మాటలు మాట్లాడేస్తున్నాం. దాని పర్యవసానంగా ఆ మాటల ప్రకారంగా ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే దోషం అనేది కనిపిస్తుంది. కనుక ఒక విగ్రహం, ఏంటయ్యా విగ్రహం? ఫోన్ అనేటువంటి విగ్రహం. ఈ ఫోన్ అనేటువంటి విగ్రహంలో అనేకమైనటువంటి మాటలు మనం మాట్లాడేసేటప్పుడు ఈ మాటల్లో దోషం అనేటువంటిది కనిపిస్తుంది. లేనిపోని సంబంధ బాంధవ్యాలు, లేనిపోని విరోధాలు, లేనిపోని చెప్పుడు మాటలు, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ. ఎక్కువ సమయం ఫోన్తో గడపటం విగ్రహారాధన. గమనించండి. ఎందుకంటే ఆ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వచ్చు. ప్రాధాన్యత చూసుకున్నట్లయితే దేవునికి ఇచ్చే సమయం ఎక్కువ గడుపుతున్నావా, ఫోన్తో నీ సమయం ఎక్కువ గడుపుతున్నావా? పోల్చుకోండి. అంటే ప్రార్థన ఎక్కువ సమయం కేటాయిస్తున్నావా, నీ స్నేహితులు నీకు ఇష్టలైనటువంటి వారితో ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? ఎక్కువ సమయం వాక్యం వినడానికి, ఎక్కువ సమయం బైబిల్ చదవటానికి ఉపయోగిస్తున్నావా? లేనట్లయితే ఈ విగ్రహంతో పాటు నువ్వు అనేకమైనటువంటి తప్పిదాలు, అపవిత్రతలో పడిపోవడానికి కారణమవుతున్నావా? ఈ విధంగా చాలా విషయాలు విగ్రహారాధన అంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు అనే విషయంలో ఉంటున్నారు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువగా మనం పొరపాటు చేస్తున్నాం, తొట్టిల్లిపోతున్నాం, విగ్రహారాధనలో ఉంటున్నాం. కొన్నిసార్లు మన యొక్క డ్యూటీలు కదండి, సంపాదనలో భాగంగా నేను దొంగతనం చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, నా కష్టార్జితాన్ని నేను కష్టపడుతున్నాను, ఇందులో తప్పే ఉంది అనుకుంటారు. అయితే ఎక్కువ సమయం కష్టపడేటప్పుడు దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగిలించి నువ్వు కష్టపడినా అది న్యాయయుక్తమైనది అయినప్పటికీ కూడా దేవుని న్యాయానికి విరోధమైనటువంటిది. నువ్వు పని చేస్తున్నావు, ఆరాధన మానేసి ఓవర్ టైం చేస్తే అది దేవుని నీతికి సంబంధించినటువంటిది కాదు. దేవుని మాటను నువ్వు దాటిపోతున్నావు. కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే నువ్వు సమయం కేటాయించేటప్పుడు దేవుని సమయాన్ని దొంగిలించకుండా
నువ్వు అనుకోవచ్చు, న్యాయమైనటువంటి మార్గంలో నా ఉద్యోగాన్ని నేను చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను అని నువ్వు అనుకోవచ్చు. అయితే న్యాయమైన మార్గంలో నువ్వు కష్టపడేటప్పుడు ఆ కష్టం ఒక్కొక్కసారి ఏమవుతుందయ్యా అన్నట్లయితే అది దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తుంది గనక, దేవుని కంటే అధికమైనటువంటి ప్రాధాన్యతగా కనిపిస్తుంది గనక అది విగ్రహారాధనగా చెప్పబడింది. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి నా ప్రియులారా విగ్రహమునకు దూరముగా పారిపోవుడి. విగ్రహము ఏంటయ్యా అన్నట్లయితే లోహంతో చేసిన విగ్రహం కాదు గాని, నీ జీవితంలో విగ్రహము అనేటువంటిది ఏదున్నా, విగ్రహారాధన అనేటువంటిది ఏదున్నా దానికి దూరంగా పారిపోవుడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను బట్టి దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. కనుక దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుని కంటే అధికమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఏ అంశమైనా ఒకవేళ నీ జీవితంలో ఉందేమో జాగ్రత్తగా ఆలోచన చేసుకుని దానికి దూరంగా పారిపోమని వాక్యం చెప్తుంది. కనుక మనకి జీవితంలో ఏదైనా ప్రముఖమైనదయ్యా ఉన్నట్లున్నదైతే అది దేవుని వాక్యం, దేవుని ప్రేమ తప్పించి మరొకటి కాదు అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 38వ వచనం, నేళ్లకు ఎద్దడి తగులున అవి ఇంకిపోవును, అది చెక్కబడిన విగ్రహములు గల దేశము, జనులు బేకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. ఆనాటి దేశంలో ఇశ్రాయేలు ప్రజలు, యోధ ప్రజలు పాపము చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకు వచ్చి వారిని అన్యజనుల చేతికి అప్పగించారు. అన్యజనులు అన్నట్లయితే బబులోను ప్రజలు వీరిని చెరపట్టుకుపోయారు. చెరపట్టుకుపోయినప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనన్నట్లయితే, మీ ప్రవర్తన సరిలేదు. ఎలా ఉంది మీ ప్రవర్తన అన్నట్లయితే, దేశము అంత కూడా విగ్రహములు గల దేశము, జనులు బేకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు. బేకర ప్రతిమలు అంటే పెద్ద పెద్ద ప్రతిమలు. ఏ ప్రతిమలయ్యా అన్నట్లయితే 100 అడుగులు 200 అడుగులు ప్రతిమలను కాదు గాని, వారి యొక్క జీవితాల్లో పాపం అనేటువంటిది ఆ స్థాయిలో నింపబడింది. వారి జీవితాల్లో దేవుని కంటే ప్రముఖమైన విషయాలు అనేకమైనటువంటివి వచ్చాయి. జనులు తినుచున్నారు, త్రాగుచున్నారు, మత్తులై ఉన్నారు, వారి యొక్క సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారు. ఇలాగున వారికి నచ్చినటువంటి క్రియలు అనేటువంటి వారి జీవితాల్లో చేసేస్తున్నారు. కనుక పిచ్చి చేష్టలు చేస్తున్నారు. దేవుని ఎరగనటువంటి ప్రజలు, దేవునికి స్థానం ఇవ్వనటువంటి ప్రజలు, వారు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప అధికారంలో ఉన్నా, ఎంత గొప్ప స్థాయిలో జీవిస్తున్నప్పటికీ కూడా వారు పిచ్చి జీవితాన్ని జీవిస్తున్నారు. జ్ఞానం లేనటువంటి వారు అజ్ఞానులుగా ఉన్నారు. కనుక ఆ దేశము ప్రతిమలతో నిండిపోయింది. అంటే దేవుని లేనటువంటి స్థితిలో ఉంటూ దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాల్లో వారు మునిగిపోతున్నారు. గమనించండి, ఆ రోజు యూదా దేశము ఆ రీతిగా ఉండడానికి గల కారణము ఏమై ఉంటుంది? అజ్ఞానం. కనుక ఈరోజు నీ దేశము, నీ కుటుంబము, నీ గృహము ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, నీ గృహము దేవుని వాక్యంతో నింపబడిందా? నీ గృహము దేవుని యొక్క జ్ఞానంతో నింపబడిందా? లేనట్లయితే నీ గృహము విగ్రహములతో నింపబడిందా? ఒకసారి పరిశీలన చేసుకో. నీ జీవితము ఏ విధంగా ఉందో, భీకరమైనటువంటి ప్రతిమలతో, పిచ్చి చేష్టలతో ఒకవేళ నీ గృహం ఉన్నట్లయితే, నీ జీవితం నింపబడినట్లయితే వాటి నుంచి పారిపోమని, వాటిని తొలగించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలనాడు కానా దేశంలో దేవుడు వాగ్దానం చేసి వారికి ఇచ్చేటప్పుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటయ్యా అన్నట్లయితే, నువ్వు వెళ్లబోయేటటువంటి ఈ దేశంలో అక్కడుండేటువంటి ప్రతిమలను, అక్కడుండేటువంటి విగ్రహారాధనలను, అక్కడున్నటువంటి అన్య దేవతలను సమూల నాశనం చేసే, ఏ మూల కూడా అలాంటి ప్రజలను కానీ అలాంటి దేవాలయాన్ని కానీ ఉంచొద్దు. అలాంటివి ఉన్నట్లయితే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పాడు చేస్తుంది. కనుక తర్వాత కాలంలో ఈ భక్తి కలిగినటువంటి దేశము, పవిత్ర దేశంగా ఉండాలనుకునే దేశము, ప్రపంచంలో అనేక దేశాల్లో పరిశుద్ధమైనటువంటి దేశంగా ఈ దేశాన్ని వాగ్దాన దేశంగా నిలపాలనుకుంటున్నాను గనక అలాంటివేవి కూడా ఈ దేశంలో జరగకూడదు అని దేవుడు వాగ్దానం చేశారు. కనుక దేవుని యొక్క వాగ్దానం ప్రకారంగా ఈరోజు నిన్ను కూడా ఆయన అడుగుతున్నారు. నిన్ను అనేక జనాంగములలో
పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, రాజులైన యాజక సమూహంగా నిన్ను ఉంచాలనుకుంటున్నారు కనుక అలాంటి దేశంలో నువ్వు నివసించాలి, కుటుంబంలో నువ్వు ఉండాలి అనుకుంటున్నట్లయితే, ఆయన ఇచ్చినటువంటి స్థానంలో నువ్వు నిలవాలి అనుకున్నట్లయితే, నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ ఒకవేళ దేవునికి ఆయాసకరమైన విషయాలు ఉన్నట్లయితే వాటిని నేడే తొలగించుకో. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత అధికంగా ఆయనకి ఇవ్వాలి. అలా కాకుండా దేవుని కంటే అధికమైనటువంటి ప్రాధాన్యత కలిగింది ఏదున్నప్పటికీ కూడా అది విగ్రహారాధనగా చెప్పబడుతుంది. కనుక ప్రియులారా, మరొకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఎటువంటి ప్రతిమకు నేను మోకరించట్లేదు, తల వంచట్లేదు, నమస్కరించట్లేదు కనుక నేను విగ్రహారాధన చేసుకోవట్లేదని మాత్రం దయచేసి అనవద్దు. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయంలో మరి ఫోన్ ద్వారా కానీ, లేకపోతే నీకు అధికమైనటువంటి ఆదాయం ఇచ్చేటువంటి విషయాల్లో కానీ, నీకు ఇష్టాన్ని, సంతోషాన్ని శరీరానికి ఇచ్చేటువంటి మరి పానీయాలు కానీ, మరి మద్యం కానీ, మరేదైనా సరే నువ్వు తెలుసుకుని వాటిని అనుసరించడానికి ఇష్టపడుతున్నట్లయితే అటువంటి విషయాలను దేవుని వాక్యము ఖండిస్తుంది. కనుక నీ ప్రాధాన్యతల విషయంలో అలాంటివి దూరపరచుకో. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువగా కొన్నిసార్లు కొన్ని విషయాలు, నిజానికి కొంతమంది పిల్లలు వారికి ఇచ్చేటువంటి సమయాన్ని ఎక్కువగా ఆటపాటల్లో గడుపుతూ ఉంటారు. కొన్ని విషయాలు సమాజం అంగీకరించవచ్చు. సమాజ విషయంలో ఆయన ఏం తప్పు చేస్తున్నాడండి, ఆయన కష్టపడి పని చేస్తున్నాడు, ఆయన సంపాదన ఆయన తెచ్చుకుంటున్నాడు, ఆయన ఖర్చు పెట్టుకుంటున్నాడు, తింటున్నాడు, ఎవరిదైనా తింటున్నాడా, ఎవరినైనా మోసం చేస్తున్నాడా, ఎవరిని బాధ పెట్టట్లేదు కదా అని చాలా మాటలతో వారిని వారు సంతృప్తి పరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నరుని నీతి కంటే దేవుని నీతి భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉంది. కనుక ఆ విషయాలను బట్టి మానవులు సంతృప్తి పరుచుకునే కంటే దేవుని వాక్యం అనే అర్థంలో పరిశీలన చేసుకుంటున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, దేవుని కంటే అధికముగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విషయాలు సమయంలో గాని, డబ్బులో గాని, హృదయం ద్వారా వచ్చేటువంటి ఏదైనప్పటికీ కూడా దేవుని కంటే అధికంగా ప్రాధాన్యతలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించుకుని దేవునికి ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలని దేవుని వాక్యం చేత హెచ్చరింపబడుతున్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క విగ్రహారాధన అనేటువంటి విషయాన్ని నేను ఈ రోజు ఇక్కడితో ఆపుతున్నాను. మిగిలినటువంటి విషయాన్ని రేపటి దినాన్ని కొనసాగిస్తాను. దేవుడు పరిపూర్ణమైన జ్ఞానంతో మీ జీవితాల్లో పరిశుద్ధులుగా ఉండటానికి అవసరమైన సమాచారాన్ని మీకు అందించి దీవించునుగాక. ఆమేన్.